హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పూర్ణాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు పండగ బాగా జరుపుకుంటున్నారా? ఈరోజు మహాశివరాత్రి కదండి. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను సేమియా సగ్గుబియ్యం పాయసం గారెలు వండాను. వాటి గురించి చిన్న చిట్కా చెప్తాను. ఆరిపోయినాక చిక్కబడిపోతుంది కదండి. అలా పడకుండా ఈ కొలతలతో చేసినట్లయితే ఇలా చక్కగా కన్సిస్టెన్సీ సరిపోని ఉంటుంది. ఆరిపోయినా కూడా సాయంత్రమైనా మర్నాడైనా ఇలాగే ఉంటుందన్నమాట. ఎంతో టేస్టీగా ఉండే సేమియా సగ్గుబియ్యం పాయసానికి సంబంధించిన వీడియో మన ఛానల్లో ఫుల్ వీడియో పెడతాను, చూడండి. జీడిపప్పులు, బాదం పప్పు, పంప్కిన్ సీడ్స్ కూడా చాలా చాలా బాగుంటాయి. కరకరలాడుతూ నేతిలో వేగితే వీటిని ఒక బాక్స్లో పోసుకొని మనం సర్వ్ చేసుకున్నప్పుడల్లా కొన్ని ఇట్లా వేసుకుంటే కరకరలాడుతుంటాయి. మొత్తం పాయసంలో వేసేసాం అనుకోండి, వేసేస్తే అది మెత్తబడిపోతాయి. రేపు కూడా ఉంటుంది, మిగులుతుంది కదా పాయసం. ఒక బాక్స్లో పెట్టుకొని అప్పటికప్పుడు వేసేసుకోండి. చక్కగా కరకరలాడుతా భలేగా ఉంటుంది అనమాట. ఇట్లా సర్వ్ చేసుకునేటప్పుడు వేసుకుంటే సరిపోతుంది. చిన్న మాట అండి, గారెలకు సంబంధించిన చిన్న చిట్కా ఒకటి చెప్పబోతున్నాను, ట్రై చేయండి మీరు కూడా. గారెలు అప్పుడప్పుడు కొంచెం గట్టిగా వస్తుంటాయి కదా, అలా రాకుండా ఉండాలంటే పిండిలో ఒక వంతు పిండిని మిక్సీలో వేసేసి మెత్తగా మిక్సీ వేసేసి ఆ పిండిని మిగిలిన పిండిలో కలిపితే చాలా బాగా వస్తాయి. గారెలు వండబోయే ముందు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు సన్నగా కట్ చేసి కలిపేసేసి వండితే కరకరలాడుతూ చాలా టేస్ట్గా వస్తాయండి. మీరు ట్రై చేయండి. నేను వెట్ గ్రైండర్లో వేసినా కూడా అప్పుడప్పుడు గట్టిగా వస్తూ ఉంటాయండి. అందుకని అందులో కొంత పిండి మిక్సీలో నలిగేసి బర్రమని సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ రాగానే మిగిలిన 3 వంతుల పిండిలో ఈ పిండి కలిపేస్తే గారెలు సూపర్గా వస్తాయండి. మీరు ట్రై చేయండి. అదిగోండి, ఈరోజు మా స్వామి చూడండి ఎలా ఉన్నారో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.